వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే కొన్ని హామీలు పథకాలు అమలు చేసినట్టు ఇమీడియట్గా ఇవి సాధ్యం కాదు, కొంచెం టైం పడుతుంది ఎవరికైనా సరే. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత వచ్చింది అని అనుకోవడానికి కారణం ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ఈ సూపర్ 6 హామీలు అమలు చేసేస్తామని చెప్పి దానికి ముందుగా ఒక టైం అయితే ఏం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి పాలనకి చంద్రబాబు గారి పాలనకి అదే తేడా. జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చూడండి పింఛను మేము పెంచుకుంటూ పోతామని అన్నారు. ఓకే, అది మాట మార్చినా ఏం చేసింది. తర్వాత అనుకున్నట్టే టైం ప్రకారం ఏడాదికి 250 పెంచుకుంటూ వెళ్ళారు. అలాగే మొన్న కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక నేను ఇప్పుడు పెంచను, 2027 తర్వాత పెంచుతాను లాస్ట్లో అన్నారు. అది జనాలకి యాక్సెప్ట్ చేయలేదు. అంతే తప్ప 3000 నేను 4000 చేసేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తే అప్పుడు అది వేరే రకంగా ఉండేది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాగ టైం స్లాట్ చెప్పదు, డెడ్ లైన్ పెట్టదు దేనికి కూడా. మేము చేసేస్తామని అంటారు, వచ్చిన తర్వాత జగన్ వల్ల పెంచలేకపోతున్నాం, జగన్ అప్పులు పాలు చేసేసాడు, ఇప్పుడు సంక్షేమానికి అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు పెట్టే పరిస్థితి ప్రభుత్వం ముందు లేదు, జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం, ఇవన్నీ చెప్తా ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది. ఇప్పుడు తాజాగా అదే జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుండగా ఒక యువకుడు లేచి అడిగాడంట, మీరు 8 నెలల సమయం అయిపోతుంది దగ్గర ఇంకా ఎందుకు ఈ సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోతున్నారని ఎప్పుడైతే ప్రశ్నిస్తాడో అక్కడ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే ఊరుకుంటారా? ముఖ్యమంత్రి ముందు పొగిడితే ఊరుకుంటారు. నారా లోకేష్ సీఎం చేయండి అంటే ఎవరో మాట్లాడరు, డిప్యూటీ సీఎం చేయండి అంటే ఎవరో మాట్లాడరు, మీరు సూపర్ తోపు అంటే ఎవరో మాట్లాడరు. కానీ మీరు ఎందుకు ఇంకా ఆ పథకాలు అమలు చేయలేదు, ఎప్పటి నుంచి చేస్తానని అడిగితే అది తప్పు. ఇమీడియట్గా యువకుడిని తీసుకుని పక్కకి వెళ్ళిపోయి పోలీసులు అందరూ తీసుకెళ్ళి వ్యాన్లు వేసి తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి. అది ఆ యువకుడు కూడా రివర్స్ అయ్యాడు. ఇలా ప్రశ్నిస్తే ఇలా తీసుకెళ్తారా, అరెస్ట్ చేస్తారా, పోలీసులు నా మీద కేసులు పెడతారా అనేది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటి అంటే మహిళలకు ఇస్తావన్న 1500 ఏదైతే ఉందో అది కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, ఉచిత బస్సు పథకాలు కానీ, ఇవన్నీ ఏమైనాయి అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది. అక్కడ రైతులు మదిలో ఉంది, మహిళల మదిలో ఉంది. చాలామంది యువత అప్పుడు ఆకర్షణీయంగా ఆకట్టుకున్నారు. 1500 అంట, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అనుకున్నారు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి కూడా వస్తుందట, తల్లికి వందనం, ఇవన్నీ చెప్పుకున్నారు. ఇవి అడుగుతుంటే వాళ్ళని అరెస్టులు చేయడాలు అంటే ఇంకా ప్రశ్నించకూడదు, మమ్మల్ని ప్రశ్నిస్తే అక్కడ ఏంది హుందాతనంగా, అవసరమైతే అక్కడ ముఖ్యమంత్రిని ఒక యువకుడు నిలదీయడం అంటే అతని ధైర్యానికి మెచ్చుకోవాలి. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు అతని పైకి పిలిపించి పరిస్థితి ఇలా ఉంది, అర్థం చేసుకోమ్మా, మేము త్వరలోనే దాన్ని అమలు చేస్తామని చెప్పగలగాలి. అప్పుడు చాలా హుందాగా చాలా బాధ్యతగా వ్యవహరించారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మొత్తం సాక్షి పేపర్లో కూడా మెయిన్ పేజీలో వేయాల్సిన వార్త అవుతుంది అది. అంతేగాని ఇలాంటి వాళ్ళ వల్లే రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇమీడియట్గా వాడిని తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి అంటే ఖచ్చితంగా అది ఎలా అవుతుంది, జనాల్లో తిరుగుబాటు అవుతుంది. ప్రశ్నించడానికి వచ్చిన వ్యక్తిని శిక్షించడం అంటే, లేదంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అంటే ఖచ్చితంగా అది ప్రజల నుంచి ఇంకో 10 మంది రేపు పొద్దున బయటకు వస్తారు, ఏంటి ఈ నిరంకుశత్వం అనే ప్రశ్న వస్తుంది ఇప్పుడు. కానీ నేను సమాధానం చెప్పడానికే ఇష్టపడను అంటే అది ఏ రకమైన ప్రజాస్వామ్యం, అది ఎలాంటి ప్రజాస్వామ్యం, అక్కడ అది ఆలోచించాలి. ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా మరి బాబు గారు రైట్ చేశారో తప్పు చేశారో, లేదంటే ఆ యువకుడు అలాగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ప్రశ్నించడమే తప్ప, అంటే ఓట్లయితే మనకి అవసరం ముఖ్యమంత్రులకి, ఎవరికైనా సరే, జగన్కైనా చంద్రబాబుకైనా, వాళ్ళని మాత్రం ప్రశ్నిస్తే మాత్రం తప్పు. అధికారం మనమే ఇవ్వాలి. అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళ ముందు చేతులు కట్టుకొని తలదించుకొని వాళ్ళు ఏమన్నా సరే జీ హుజూర్ అనాలి. ఇది ఎవరైనా సరే ముందు అది మార్పు వస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం.